బాగుంది ముద్దు గుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా గుప్పిలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పనా హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గురుకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈరోజు మనం వచ్చేసాం పులివెందుల్లోని లయోలా డిగ్రీ కాలేజ్ కి. అది మా బాయ్స్ అంటే గర్ల్స్ ఎక్కడో తెలుసో లేదా నేను ఎప్పుడు చెప్తుంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో సునామీ వచ్చే ముందు సైలెంట్ గానే ఉంటుంది, వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీ బాయ్స్ అందరు కొట్టుకుని వెళ్ళిపోతారు. సో ఇలా మనం గొడవ పడతాం పక్కన పెడితే రోజు మనం గేమ్ లోకి వెళ్ళిపోవాలి, పిల్లలతో గేమ్స్ ఆడించాలి, వాళ్ళతో టాస్క్ చేయించాలి, సరదాగా ఫుల్ టు ఎంటర్టైన్ చేయాలి కాబట్టి. సో మరి ఫస్ట్ ఇక్కడ ఈ రోజు గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు. సో ఎప్పుడు ఒకవేళ గర్ల్స్ ఉంటే నీ టీం నా టీం అనుకుంటాం కాబట్టి, సో గర్ల్స్ ఉంటే ఆబ్వియస్లీ నేను గర్ల్స్ నే లీడ్ చేస్తాను కాబట్టి నా టీం గర్ల్స్ అనమాట. సో ఎనీవేస్ బాయ్స్ అంటే నీ క్రేజ్ కాబట్టి ఆటోమేటిక్ గా నువ్వు యు ఆర్ క్రేజీ అబౌట్ బాయ్స్. ఈ రోజు మన జిల్ జిగాలో గేమ్స్ ఉంటాయి. సో సరదాగా 1 కాదు 2 కాదు 3 4 అంటే డిఫరెంట్ 4 గేమ్స్ ఉంటాయి. సో దానికంటే ముందు వాళ్ళు మనతో పాటు ఇంటరాక్ట్ కావాలి, మనం వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి ఆ టాస్క్ లో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలా చేయబోతున్నారో అండ్ వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో విల్ సీ అండ్ విల్ గో టు టాస్క్. మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ కి. సో మరి టాస్క్ ఇన్ ద సెన్స్ జోక్స్ ఉంటాయి, డైలాగులు ఉంటాయి, డాన్సులు ఉంటాయి. సో మరి ఈ రోజు ఫుల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ మరి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు విల్ సీ. అండ్ ఫస్ట్ గా మరి టాస్క్ చేయాలంటే వినేట్ బాయ్స్ నుంచి 3 గర్ల్స్ నుంచి 3. మరి ఫస్ట్ గా గర్ల్స్ నుంచి ఆ 3 ఎవరో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి 3 గర్ల్స్ టాస్క్ చేయడానికి వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఐ ఇన్వైట్ బాయ్స్. మరి బాయ్స్ నుంచి ఆ 3 ఎవరో విల్ సీ అండ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే సో మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఇలా ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో మరి మీరు కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు విల్ సీ. నీ పేరు? శివ. సో ఎనీవే శివ 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 చూసాను. అమ్మాయిలు కనిపిస్తే చాలా స్టార్ట్ చేసేస్తాం. శివ నీకు వచ్చిన టాస్క్ ఏదో చూద్దాం. ఓకే ఆర్ యు రెడీ? శివ నువ్వు స్కూల్లో కానీ లేదంటే కాలేజెస్ లో బాగా అల్లరి చేస్తుంటావా? అల్లరి చేస్తుంటావా? చాక్లెట్ తింటుంటావా? డాన్స్ చేస్తుంటావా? ఏంటి ఓకే రైట్, హియర్ వి గో. మరి శివకు వచ్చిన టాస్క్ 20 సిటప్స్ చేయాలి. సో ఎన్ని చేస్తాడో విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్. మరి మొత్తానికి ఈ రోజు ఫస్ట్ టాస్క్ బాయ్స్ నుంచి శివ చాలా చక్కగా చేశాడు కదా, బాగా తీసాడు, బాగా సప్పరించేశాడు. ఓకే సూపర్ శివ, చాలా బాగా చేసావు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇప్పుడు నీకు తెలీదు, తర్వాత తెలుస్తుంది. సరీస్ బాగా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బాగా నవ్వించినందుకు ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే రైట్, మరి ఫస్ట్ గా మరి బాయ్స్ నుంచి అద్భుతంగా టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మా గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో విల్ సీ. అండ్ నీ పేరు? శిరీష. శిరీష. శిరీష నన్ను. ఓకే రైట్ శిరీష, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నీ కోసం ప్లే అవుతుంది, దానికి నువ్వు డాన్స్ చేయాలి. సో నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు, మీ ఫ్రెండ్ సపోర్ట్ ఎవరిదైనా తీసుకుంటున్నావు? ఫ్రెండ్ కూడా ఉంది. ఇద్దరు వేస్తారా? ఇప్పుడు మీరు ఇద్దరు వేస్తే మేము ఇక్కడ చూసి తట్టుకోవాలంటారు అంతేనా?
నేనేదో సరదాగా అన్నాను కానీ అలా కాదు, ఎందుకంటే మా గర్ల్స్ కాబట్టి బాగానే చేస్తారు. సో మరి శిరీష్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి డాన్స్ చేయబోతున్నారు. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా మా గర్ల్స్ ఇద్దరు చాలా చింపేశారు, ఎరక్కొట్టేశారు, దుమ్ము దులిపేశారు. సో ఎనీవేస్ ఈ టాస్క్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా బాయ్స్ లో భయం పెరుగుతుంది. మరి మీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్ సీ. నెక్స్ట్ విల్ గో విత్ బాయ్స్. ఓకే రైట్. అండ్ నీ పేరు? గగన్ కుమార్. ఏం పేరు? గగన్ కుమార్. గగన్ కుమార్. మరి ఏంటి గజని అని షార్ట్ కట్ లో వాళ్ళు చెప్తున్నారు అలా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? ఓకే, ఆర్ యు రెడీ? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ నీకోసం ప్లే చేస్తుంటారు, ఆ సాంగ్ నేను ప్యారడీ చెయ్యాలి. సో మరి ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్, నీకు వచ్చిన సాంగ్ ఏంటో విల్ సీ. స్టార్ట్ మ్యూజిక్. తిల్లన్నా తిల్లన్నా నా ఆర్ యు రెడీ? సో గగన్ రెడీగా ఉన్నాడంట సాంగ్ ని ప్యారడీ చేయడానికి. గో హెడ్ గగన్. పెళ్ళమ్మా నా సౌండ్ ఇంజనీర్ మేలమా అరుస్తున్న వినబడదే బామ్మా ఇన్నామా పనామా ఈ రెండే నీకవసరమా మునుగుతున్న దిగులే లేదమ్మా. ఓ సౌండ్ లేక సీరియల్స్ అన్ని ఓకే ఎనీవేస్ మొత్తానికి 2 లైన్స్ చాలు మాకు. ఇంకా దానికి అంతకు మించి ఇంకా వెళ్తే ఏమైతుందో నాకు కూడా తెలుసు. సో గగన్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ టాస్క్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? మాబ్జాన్. మాబ్జాన్. ఇంకోసారి అడిగితే కసక్కని పొడిచేటట్లున్నావు, నాకు అర్థమైపోయింది. పొడవా? నీ కోపం రాదా? నీ ముందుకైతే రాదు, ఎవరైతే సో ఎనీవేస్ మరి మాబ్జాన్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో ఒక్కొక్కసారి నీ పేరు పలకటం మిస్ అయినా నువ్వు నన్ను తిట్టుకోకు, నీ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి. హియర్ వి గో. నీకు వచ్చిన టాస్క్ డైలాగ్ చెప్పాలి. సో బేసిక్ గా రెగ్యులర్ గా మూవీస్ చూస్తుంటావు, మూవీస్ నుంచి ఏ డైలాగ్ అన్నా తీసుకొని నువ్వు ఇక్కడ ప్లే చేసి చెప్పొచ్చు. సో చాయిస్ ఈస్ యువర్స్. స్టార్ట్. అండ్ మంచి డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉంది మా సైడ్ నుంచి, మా టీం నుంచి ఒక గర్ల్. హియర్ వి గో. స్టార్ట్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే పండుగాడు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలు అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోలేను, అంతే తేడా, మిగతా సూపర్ అప్ప. నువ్వు డైలాగ్ చెప్పిన మధ్యలో లాస్ట్ కిక్ అంటే డైలాగ్ కూడా మర్చిపోయావు. ఓకే రైట్. మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? నాగేంద్ర. నాగేంద్ర, ఎందుకు అంత సీరియస్ ఉన్నావు? ఓకే, నాగేంద్ర ఎవరిని కాటేస్తుందో, ఎవరి మీద పడగెత్తుతుందో విల్ సీ. అండ్ మరి ఫస్ట్ అయితే నాగేంద్రకు వచ్చిన టాస్క్ చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ నాగేంద్ర, నీ కోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి నువ్వు డాన్స్ చేయాలి. డాన్స్ అంటే అలా ఇలా డాన్స్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారు లాగా నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. ఓకే ఎనీవేస్ మరి నీకు వచ్చిన టాస్క్ అర్థమైంది కాబట్టి హియర్ వి గో. సో రైట్. మరి మొత్తానికి నాగేంద్ర లాస్ట్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. నువ్వు కొంటి చూపు చూసి ఆరేసుకోవాలని ఆరేసుకున్నాను, నీ ఎత్తు తెలిపింది పొందగాని నాకు
ఉడుకెత్తిపోతుంది హరి 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 ఓకే రైట్ మరి మొత్తానికి నాగేంద్ర సీనియర్ ఎన్టీఆర్ లాగా నిజంగా ఎరకొట్టేశాం. సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి 3 టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి కూడా లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ సరీస్ మరి బాను నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా. సో మరి మొత్తానికి అయితే బానుకు వచ్చిన టాస్క్ పాట పాడాలి. సో మరి నువ్వైతే ఇక్కడ ఒక మంచి సాంగ్ తీసుకొని ఆ సాంగ్ ని హమ్ చేసి వీళ్ళకి పాడితే వీళ్ళందరూ నిద్రపోవాలి, అలా పాడాలి. మీ టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో స్టార్ట్. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, నీకెలా చెప్పను నాలో వివరించి, ఇంకెలా చూపను నా మనసింతకు మించి, కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయిందంట, ఇంటికి పోమంటే సాయంత్రం లేమంట, మునులను తెలిపేటప్పుడే నీ పేరుని గుర్తిస్తా, ఈ రోజే వయ్యా సయ్యారే. ఓకే రైట్ సూపర్ బాను, నిజంగా మంచి సాంగ్ తీసుకొని హమ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసి బాగా ఎంటర్టైన్ చేసి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బానుకు ఒకసారి గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్ గర్ల్స్ అండ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. చాలా అద్భుతంగా ఒకరికొకరు పోటీగా ఇద్దరు బాగా కాంపిటేటివ్ గా టాస్క్ కూడా తీసుకున్నారు. సో టాస్క్ కాదు నెక్స్ట్ గేమ్స్ ఉంటాయి. సో బిఫోర్ దాట్ మనం థ్యాంక్ చేసేద్దాం ఇద్దరిని. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మొత్తానికి అయితే సూపర్ డూపర్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసి వాళ్ళ టాస్క్లు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఎనీవేస్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి గేమ్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి ఈ రోజు మరి బాయ్స్ కి గర్ల్స్ కి కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి ఫస్ట్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీ హావ్ టు మూవ్ ఆన్ టు గేమ్స్. సో మరి అందులోనూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి 4, గర్ల్స్ నుంచి 4. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఆ 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే రైట్ మరి మొత్తానికి వైట్ అండ్ వైట్ 4 బాయ్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ గేమ్ ఆడటానికి. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి కూడా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఎనీవేస్ మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్ మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో పరుగో. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో మరి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ అండ్ వాణి టీం నుంచి 4 బాయ్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తే చూస్తున్నారు కదా అక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ఫిష్ శాండిల్స్ ఉన్నాయి. సో ఆ ఫిష్ శాండిల్స్ ఫస్ట్ గా బాయ్స్ ముందుగా వస్తే 4 బాయ్స్ కి 4 ఫిష్ శాండిల్స్ ఉన్నాయి. తలా అంటే ఈచ్ పర్సన్ ఒక్కొక్క పేరు వేసుకొని సో ఇక్కడ నుంచి 4 బాయ్స్ స్టార్ట్ అవుతారు. సో ఆ ఫిష్ శాండిల్స్ వేసుకొని అంటే పరిగెట్టుతూ జంప్ చేస్తూ అంటే అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. 4 బాల్స్ ఈచ్ పర్సన్ ఒక్కొక్కటి పిక్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. సో మరి లాస్ట్ బాల్ ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ గేమ్ బేసిక్ గా టైమర్ మీద ఉంటుంది. సో తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేదే మన పరుగో పరుగో గేమ్. సో మరి ఫస్ట్ గా అయితే ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఎందుకంటే ఫస్ట్ టాస్క్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి గేమ్స్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్ మరి మొత్తానికి పరుగో పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు 4 గర్ల్స్. సో మరి గర్ల్స్ అర్థమైంది కదా. సో ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా రావాలి. బీ కేర్ఫుల్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. ఏమున్నా నీ చుట్టూ ఎంతున్నా అమ్మాయి లేకుంటే బోరేరో. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ చూసారు కదా ఆల్రెడీ గర్ల్స్ గేమ్ ఆడేశారు కాబట్టి మీరు ఇంకా స్పీడ్ గా ఆడడానికి ట్రై చేయండి. ఆర్ యు రెడీ బాయ్స్? Yes, get set, go.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పర్గో. సో మరి పర్గోలో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళే కంటే ముందు సో ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, గేమ్ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ గా అయితే మా గర్ల్స్ రెడీగా ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలియజేయడానికి. ఓకే రైట్, వినీత, సో నీ గేమ్ ఎలా అనిపించింది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నీ పేరు? దీపిక నా పేరు. గేమ్ ఆడి అలసిపోయా? కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా? ఓకే రైట్, పర్గో గేమ్ నీకు ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎప్పుడు నేను ఇలాంటి ఆట ఆడలేదు. అండ్ లాస్ట్ నీ పేరు? బిందు. సో బిందు, నీకేలా అనిపించింది పర్గో ఫిష్ శాండిల్స్ వేసుకొని అక్కడ దాకా వెళ్ళి బౌల్ లో బాల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ దాకా పెట్టడం? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా సార్లు పరిగెట్టినప్పటికీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం బాగా. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి బాయ్స్ కి ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్లీ వాట్స్ యువర్ నేమ్? నాగేష్. పర్గో గేమ్ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ అమేజింగ్ అండ్ ఫన్నీ. నెక్స్ట్ నీ పేరు? గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ అండ్ గణేష్. గణేష్, నీకెలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీ పేరు? సతీష్, మీకు ఎలా అనిపించింది పర్గో గేమ్? ఇట్స్ సో గుడ్ అండ్ ఇంట్రెస్ట్. సో డికేష్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పటివరకు ఇలాంటి ఆట ఎప్పుడు ఆడలేదు, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టూ ఎంజాయ్ చేశారంట మన పర్గో గేమ్ ని. సో మరి ఫైనల్ గా మరి విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే మూవ్ ఆన్ టు స్కోర్. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ పర్గోలో చేశారు 40 seconds లో. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 40 seconds లో చేస్తే మా బాయ్స్ చేశారు దాంట్లో హాఫ్ అంటే 30 seconds లో. Finally, the Pargo winners are boys. మొత్తానికి చాలా చక్కగా పర్గో కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఫైనల్ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చక్కగా ఆడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ ట్రై. కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు లోయోలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నేల హరివిల్లై కలుపుదామిలా. Okay, that was lovely performance by students. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఒక సూపర్ ఫన్నీ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. మనం వచ్చేసాం హెడ్ విత్ మాస్ గేమ్ లోకి. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. ఫస్ట్లీ ఐ ఇన్వైట్ బాయ్స్ నుంచి ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. సో కమ్ ఫార్వర్డ్ బాయ్స్.
హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మరి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా 2 బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే ఈ పోర్ట్స్ ఇద్దరి హెడ్ మీద పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏమి కనిపించదు కాబట్టి మీ ఇద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. సో వదిలేశాక మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ ని అంటే ఆపోజిట్ పర్సన్ ని కనుక్కొని వాళ్ళ హెడ్ మీద ఉన్న ఈ స్మైలీని పిక్ చేయాలి. మీరు అనుకోవచ్చు ఏముంది 1 అవర్ దాకా ఆడిద్దామని. అలా కాదు, గర్ల్స్ కూడా ఆడతారు అండ్ బాయ్స్ కూడా ఆడతారు. ఎవరైతే తక్కువ టైంలో అవతల పర్సన్ హెడ్ మీద ఉన్న ఈ స్మైలీస్ ని పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ మీ గేమ్ అర్థమైందా? ఓకే, సో వాళ్ళు క్లియర్ గా అర్థమైపోయింది. దిస్ గేమ్ ఈస్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే విన్ అవుతారు. సో మరి ఫస్ట్ గా అయితే ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ గో. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగారడి. హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్. సో మరి బాయ్స్ అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నారు ఈ గేమ్ ని. సో మరి మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేస్తారు విల్ సీ. అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాయ్స్ కంటే మీరు త్వరగా గేమ్ కంప్లీట్ చేయాలి. అప్పుడే మీరు విన్నర్స్ అవ్వగలరు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చేయొద్దు పిచ్చగా. ఓకే రైట్, మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే స్కోర్స్ కి వెళ్ళిపోవాలి కాబట్టి మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 2 minutes 30 seconds లో ఈ గేమ్ ని. కమ్ ఆన్ గర్ల్స్, క్లాప్స్. మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 1 minute 40 seconds లో. ఫైనల్లీ ద విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఓకే, మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ని చాలా అద్భుతంగా ఆడి ఈ రోజు ఫైనల్ గా గెలిచింది మాత్రం బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి అయితే ఒక డిఫరెంట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం హెడ్ విత్ మాస్. సో మరి ఇద్దరు చాలా చక్కగా ఆడి ఫైనల్ గా మాత్రం ఈ గేమ్ లో గెలిచింది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి చూస్తున్నారు కదా ఈ రోజు లయోలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ బాయ్స్ గర్ల్స్ నిజంగా ఫుల్ జోష్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నా నేడ గుడత నీకేటన్నా, నా నెట్ట గుంట నీకేటన్నా, నా నీటి సేత నీకేటన్నా, సిర్రాకు పెట్టకన్నాయ్. నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, చెల్లికెన్ని రాఖీలున్నాయి. తిక్క తిక్క ప్రశ్నలన్నీ బొక్కేసే నేను
जुलाई अगली के तनाई उलाई लाई मैं हूँ जुलाई 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 ఓకే రైట్ మరి మొత్తానికి సూపర్ డూపర్ అండ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మరి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్ ఓకే రైట్ మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఆ ఇద్దరు ఎవరో విల్ సీ ఇట్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్ కమ్ ఆన్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు సో లైట్ మీ లైక్ 2 girls కమ్ ఫార్వర్డ్ గర్ల్స్ కమ్ ఆన్ ఓకే మరి బాయ్స్ వచ్చేసారు గర్ల్స్ వచ్చేసారు నెక్స్ట్ వీ నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్ ఓకే రైట్ మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ సో మరి ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా కలర్ఫుల్ బెలూన్స్ నా చేతిలో అండ్ వాణి చేతిలో సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ నుంచి ముందుగా వస్తే సో ఇద్దరు గర్ల్స్ నుంచి ఒక గర్ల్ అక్కడ చూసారు కదా ఒక మ్యాట్ ఉంది ఆ మ్యాట్ లోకి అక్కడికి వెళ్లి నీస్ మీద బెండ్ అయి కూర్చొని ఉంటారు సో బెండ్ అయి కూర్చొని ఉంటారు ఇక్కడున్న గర్ల్ కి ఒక బెలూన్ ఇస్తాం ఆ బెలూన్ తీసుకొని వెళ్లి అక్కడున్న నీస్ మీద బెండ్ అయి కూర్చున్న గర్ల్ మీద వీపు మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి సో ఇలా ప్యారలల్ గా నువ్వు వెళ్తావు నువ్వు అక్కడ కూర్చుంటావు అండ్ కూర్చున్న గర్ల్ మళ్ళీ వెనకాలకి వస్తుంది ఇలా ఇద్దరు ప్యారలల్ గా ఎక్స్చేంజ్ చేస్తూ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి అర్థమైంది కదా సో మరి ఇద్దరికి 2 minutes టైం ఇస్తాం సో మరి బాయ్స్ కి 2 minutes గర్ల్స్ కి 2 minutes సో మరి 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ సో మరి ఫస్ట్ గా అయితే అక్కడికి వెళ్ళి నీస్ మీద బెండ్ అయి కూర్చొనే గర్ల్ ఎవరు ఓకే రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్ అర్థమైంది కదా మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ సో అక్కడికి వెళ్ళి బెలూన్ బ్లాస్ట్ చేయాలి కూర్చొని బ్లాస్ట్ చేయాలి ఒకవేళ హ్యాండ్స్ తో కానీ నెయిల్స్ తో కానీ బ్లాస్ట్ చేస్తే ఆ బెలూన్ కౌంట్ ఉండదు సో తీసేస్తాం సో అది మైండ్ లో గుర్తు పెట్టుకోండి అండ్ మధ్యలో ఒకవేళ బెలూన్ డ్రాప్ అయినా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి ఈ బెలూన్ తీసుకొని వెళ్ళాలి హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో గర్ల్స్ కంప్లీట్ చేశారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ చూసారు కదా మీరు వాళ్ళకంటే స్పీడ్ గా ఆడాలి ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి అర్థమైందా మీరు హ్యాండ్ తో చేసినట్టయితే అది మేము కౌంటింగ్ లోకి అస్సలు తీసుకోము అది మీరు మైండ్ లో పెట్టుకొని గేమ్ ఆడండి ఆర్ యు రెడీ బాయ్స్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు ఒక అబ్బాయి ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 గో
దానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా ఈ ఫన్నీ గేమ్ ని ఫన్నీగానే ఆడారు. సో మరి ఫైనల్ గా అయితే వినర్స్ ఎవరో తెలుసుకోవాలంటే 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలి. సో మరి మొత్తానికి మా గర్ల్స్ కంటే ముందు మరి బాయ్స్ తెలుసుకుందాం. సో మరి బాయ్స్ చాలా బాగా ఆడారని అనుకుంటున్నారు. సో మరి బాయ్స్ చేసిన బెలూన్స్ 2 minutes లో 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కమ్ ఆన్. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ చేశారు 2 minutes లో 8 బెలూన్స్. యాక్చువల్ గా బాయ్స్ కి ఒక డౌట్ ఉండే ఏంటంటే 2 minutes లో వాళ్ళకంటే మేమే ఎక్కువ బ్లాస్ట్ చేసామని. కానీ బాయ్స్ ఎక్కువ కూర్చొని కంటే చేతులతో ఎక్కువ బ్లాస్ట్ చేశారు. సో ఇలా ప్రెస్ చేసి, సో అందుకనే అవి కౌంట్ లోని తీసేయాల్సి వచ్చింది. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. క్లాప్. ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ మీరు కూడా చాలా బాగా ఆడారు. సో మరి ఫైనల్ గా చేతులతో పగలగొట్టారు కాబట్టి అవి కౌంట్ లో తీసుకోలేదు కాబట్టి మీరు రన్నర్ అప్స్ గా మిగిలిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి ఈ రోజు స్టూడెంట్స్ నిజంగా జోష్ గా ఫుల్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గేమ్స్ లోనే కాదు యాక్టివిటీస్ అండ్ వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ తో పాటు ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ దేర్. బన్నీ 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 హాయ్ బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్నీ బన్నీ సిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జరుగుతుంది చున్నీ. ఓకే రైట్ మరి మొత్తానికి సూపర్ డూపర్ గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ బేసిక్ గా స్టూడెంట్స్ అందరికి ఫుల్ ఇంట్రెస్టింగ్ గేమ్, ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీస్ అలా ఉంటాయి. ఇంతకీ ఆ గేమ్ ఏంటి అని బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్లీ వాళ్ళకంటే ముందు విని ప్రాపర్టీస్. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి నా బాయ్స్ రెడీగా ఉన్నారంట అండ్ నితిన్ టీంగర్స్ కూడా రెడీగా ఉన్నారంట. సో ఫస్ట్ రెడీగా ఉన్నారు బాయ్స్ కాబట్టి వాళ్ళని పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి బాయ్స్ ముందుగా వచ్చినట్టయితే 5 బాయ్స్ లో ఒక బాయ్ ఈ మ్యాట్ మీద బోర్లా పడుకోవాలి. మిగతా 4 బాయ్స్ ఆ మ్యాట్ యొక్క 4 కార్నర్స్ పట్టుకొని ఆ పడుకున్న బాయ్ ని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్పెట్ మీదుగా తనని తీసుకెళ్లాలి. తీసుకెళ్లే టైంలో ఎవరైతే బోర్లా పడుకుంటారో ఆ బాయ్ ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్స్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి, బాల్స్ కానివ్వండి ఏవైనా పిక్ చేసి తన మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేయాలి, వచ్చేటప్పుడు అస్సలు పిక్ చేయకూడదు. ఇది మెయిన్ థింగ్. సేమ్ ఇలాగే గర్ల్స్ కూడా చేస్తారు అండ్ బాయ్స్ కూడా చేస్తారు. సో మీరు అనుకోవచ్చు ఎవరైతే ఎక్కువగా పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్, అబ్బా మేము హ్యాపీగా మెల్లిగా వెళ్ళేసి పిక్ చేసేసి మేమే విన్నర్స్ అయిపోద్దామని. సో అలా కాదు, ఈ గేమ్ కి ఒక ట్విస్ట్ ఉంది, దాంతో పాటు లక్ కూడా ఉండాలి. అది రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఎవరు వస్తారో పిలిచి. బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా గేమ్. సో మరి ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్ మరి సై అంటే సై గేమ్ ఆడటానికి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్.
ఓకే రైట్ మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 and 65. మరి మొత్తానికి బాయ్స్ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు 65. నెక్స్ట్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. Yes. విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 lemons collected by boys. Come on boys. Super. And final గా మిగిలినవి balls. మరి balls ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. Here we are 0 balls. So balls ఏవి కలెక్ట్ చేయలేదు కాబట్టి 0. సో మరి నెక్స్ట్ సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? So let's go. Come on. సై అంటే సై గేమ్ ఆడడానికి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్ గర్ల్స్. Here we go from 3 to 1. 3 2 1 go. ఓకే రైట్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి మా గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ లెమన్స్ కానీ బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా అయితే చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. So total chocolates collected by girls 37. Come on girls. And next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. Only one. So only one lemon. So మరి ఫైనల్ గా మిగిలినవి balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 only 2 balls. Super. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే సో మనం ఫస్ట్ గా బిఫోర్ ఈ గేమ్ ఆడే ముందు ట్విస్ట్ అనుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటనేది ఇందాక నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో చాలా సింపుల్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా 3 కార్డ్స్ ఉంటాయి. 3 కార్డ్స్ లో 3 ప్రాపర్టీస్ కి డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి బాయ్స్ ఫస్ట్ గా 60 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి. ఆ 60 చాక్లెట్స్ కి గర్ల్స్ ఇక్కడ ఉన్న కార్డ్స్ నుంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 60 into 50. సో ఒకవేళ లెమన్ 6 కలెక్ట్ చేస్తే ఆ 6 లెమన్స్ కి ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ అంటే 50 అయిపోయింది కాబట్టి మిగిలిన 100 ఉంటుంది, 30 ఉంటుంది. 30 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 100 వస్తే 60 into 100. సో అలా డివైడ్ అవుతాయి స్కోర్స్ అన్నమాట. ఓకే రైట్ మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ మీకు కావాల్సింది ఫస్ట్ స్కోరింగ్ చాక్లెట్సా లెమన్సా బాల్స్? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 65. సో మరి 65 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 50. సో 65 into 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 9 లెమన్స్ కలెక్ట్ చేశారంట. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 100 9 into 100. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 0 బాల్స్. సో మీరు ఒకవేళ బాల్స్ కలెక్ట్ చేసింటే దానికి వచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 30. మీరు ఏదైనా బాల్స్ కలెక్ట్ చేసింటే దానికి 30 స్కోర్ వచ్చిండేది. యూ మిస్డ్ ఇట్ కాబట్టి ఫైనల్ గా బాయ్స్ స్కోర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్ స్కోర్ ఇప్పుడు మా బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 37 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు గర్ల్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 50. ఓకే గర్ల్స్ చాక్లెట్ స్కోరింగ్ అయిపోయింది కాబట్టి ఫైనల్ గా మిగిలినవి బాల్స్ అండ్ లెమన్స్. సో వీటి రెండిట్లో మనకు కావాల్సిన నెక్స్ట్ స్కోరింగ్ ఏంటి? లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1 ఓన్లీ 1 లెమన్. సో మరి ఆ 1 లెమన్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 30. 1 into 30.
సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఓన్లీ 2 balls. సో ఆ 2 balls కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ 100 2 into 100 200. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేశారు 2080. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 2080 చేస్తే మా బాయ్స్ చేశారు 4150. ఓకే ఎనీవేస్, మరి బాయ్స్ కి గర్ల్స్ కి రోజు విన్నర్స్ కి రన్నర్ అప్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు మేనేజ్మెంట్ ఉన్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ లయోలా డిగ్రీ కాలేజ్ ఫాదర్ అరుల్ జో. జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లస్ షో మీ కాలేజ్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున్న నుంచి మా పిల్లల్ని ఎంటర్టైన్ చేశారు, క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్. So our students also got lot of opportunity to see how our shooting goes on. So I am very very happy and thankful to ETV Plus crew and the management. ఓకే, మరి సై అంటే సైలో విన్నర్ అప్ సో గర్ల్స్ ఉన్నారు. సో గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా వైస్ ప్రిన్సిపల్ అరుల్ జో గారిని కోరుతున్నాను. ఓకే రైట్, మరి సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో బాయ్స్ కి కంగ్రాచులేషన్స్ అండ్ బాయ్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా వైస్ ప్రిన్సిపల్ అరుల్ జో గారిని కోరుతున్నాను. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు మన గేమ్స్ అన్ని. సో చాలా చక్కగా ఇద్దరు పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఫైనల్ గా మాత్రం మన సై అంటే సైలో బాయ్స్ విన్నర్ అప్, సో గర్ల్స్ రన్నర్ అప్. సో ఎనీవేస్ ఈ రోజు ఈటీవీ ప్లేస్ మన జిల్ జిల్ జిగా వీళ్ళ కాలేజ్ కి రావడం, వీళ్ళని ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేయటం అండ్ మీరు కూడా మాకు ఫుల్ సపోర్ట్ అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం మేనేజ్మెంట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ రైట్. ఓకే వ్యూవర్స్, చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా అండ్ లయోలా డిగ్రీ కాలేజ్ ఇన్ పులివెందుల. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంజాయ్ చేశారా గేమ్స్ అన్నిటిని? ఓకే, సింబాలిక్ గా జిల్ జిల్ జిగా అని చెప్పారు. సో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సో మరి ప్యారలల్ గా ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది లయోలా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో మరి మొత్తానికి ఫుల్ 2 ఎంజాయ్ చేశారంట స్టూడెంట్స్. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye girls and boys.